ఎరికో పట్టణంలో, అమ్మ మైక్ ఉంటే తీసుకోండి, అందరికి కనపడుతుందిగా. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తేదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరని అని చూడగోరనని గాని పట్టువాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరింటికి వెళ్తున్నారు? ధనవంతుడి ఇంటికి వెళ్తున్నారు. ఎవరింటికి? ధనవంతుడు ఇంటికి. మరి మనలో ఆలోచన ఏంటంటే, ధనం ఉంటే లేనిదంటూ ఏముండదు, అన్నీ వచ్చేస్తాయి. అయ్యా, ఈ అప్పుల బాధలు, హాస్పిటల్ ఖర్చులు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఇవన్నీ ధనం ఉంటే ఏముండో, ఇవన్నీ రూపుమాపిపోతాయి. ఈ ధనం ఉంటే నా దగ్గర లేదంటే ఏం లేదని చెప్పి చాలామంది ఇక్కడ ఉన్న వారిలో 99.9% డబ్బు కోసం ప్రార్థన చేస్తున్నారు. అవునా కాదు? 99.9%. అంటే ప్రభువా, నాకు ధనం ఉంటే లేనిదంటూ ఏదీ లేదయ్యా, సమస్యాన్ని నేను పొందుకోగలిగిన వాడను, ఈ ధనములో సమస్య దాగుందన్నప్పుడు యేసయ్య కూడా మరి ధనవంతుడి ఇంటికి వెళ్తున్నాడు. యేసయ్య కూడా ఎవరిని ఎత్తుకున్నాడు? ధనవంతుడి ఇంటినే ఎత్తుక్కున్నాడు. మామూలు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళట్లా. జనాలంతా యేసయ్య మీద పడుతున్నారు. అవునా కదా? జనులు ఉన్నందున ఆయన నాకు కనబడడేమో అని మేడి చెట్టు ఎక్కి యేసయ్యని చూడడానికి మేడి చెట్టు ఎక్కి మరీ ఎదురు చూస్తున్నాడు. యేసయ్య ఎవరో తెలుసుకోవాలి, యేసయ్య ఎవరో చూడాలి. మరి ఆయన ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని దేవుడు పట్టించుకోలేదని, కానీ ఎవరిని పట్టించుకున్నాడంట? చెట్టెక్కిన జక్కయ్యను పట్టించుకున్నాడంట. చూద్దాము. అతడు త్వరగా దిగి ఏంటంట? సణుక్కున్నారు. ఎవరు సంతోషంగా చేర్చుకున్నారు? జక్కయ్య. ఎవరిని చేర్చుకున్నారు? యేసయ్య. మనం చేర్చుకున్నాం సంతోషంగా. ప్రార్థన చేయమంటే కనీసం కర్చీఫ్ అన్నది అడవాలి. అవునా కదా? ప్రార్థన చేయమంటే అంటే యేసయ్యకి నేనేంటి అంటే, నా శ్రమతో నేను యేసయ్యకు పరిచయం అవుతున్నా. నా శ్రమతో నేను యేసయ్యకు పరిచయం అవుతున్నా. కానీ ఇక్కడ జక్కయ్య యేసయ్యని సంతోషంగా తీసుకున్నాడా, ఏడ్చి తీసుకున్నాడా? మనం ఎన్నిసార్లు తీసుకున్నాం సంతోషంగా యేసయ్యని? ధనవంతుడు కదా, ధనవంతుడు కాబట్టి యేసుక్రీస్తుని ఎలా తీసుకున్నాడు? సంతోషముతో తీసుకున్నాడు. మరి మన దగ్గర ధనం లేదు కదా, మనకు ఉన్నాయన్న అప్పులు, రోగాలు, బాధలే కాబట్టి మనం దేవుని దగ్గరికి ఎలా వెళ్ళట్లా? సంతోషంగా వెళ్ళట్లా. మరి ఇప్పుడు ఎవరు కరెక్ట్? జక్కయ్య కరెక్టా, మనం కరెక్టా? సంతోషంగా ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో ఆ సంతోషంలోనే దేవుడు మనకి కావలసిన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎప్పుడైతే ఆ సంతోషం మనం చూడట్లేదంటే దాని అర్థం ఏంటంటే, ఆయన కన్నా నా బాధ ఎక్కువైపోయింది. ఆయన మీద ఆధారపడే స్థితి కన్నా నా బాధ అధికమయ్యింది. అంటే నా బాధను చూస్తే కన్నీరు వస్తుంది, కానీ ఆ బాధను తీర్చగలవాన్ని చూస్తే నాకు సంతోషం రావట్లా. అంటే నాలో ఇప్పుడు ఎవరు లేరు? యేసయ్య లేరు. నేను ఆయన్ని చేర్చుకోలేదు. చేర్చుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడు? చేర్చుకోలేని వ్యక్తి ఎలా ఉన్నాడు? మరి అందరం బాప్తిజం తీసుకున్నాంగా. తీసుకున్నాం, తీసుకోలేదా? మరి సంతోషం ఏది? బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు, చదువులు, రోగాలు, సమస్యల్ని చూస్తున్నాం. కానీ నా దేవుడు ఉన్నాడు అన్న సంతోషంతో ఎన్నిసార్లు
ఓకే, సమస్యలు సంతోషాన్ని దాటుతాయి, కానీ ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే, ఒక్కసారన్నా నా దేవుడు నాకు ఉన్నాడు, ఈ సంతోషాన్ని దాటుతాను అని ఎన్నిసార్లు అయితే మనం వెళ్తామో అదే మన విశ్వాసానికి రుజువు అయి ఉంది. ఎందుకంటే ఓడలో తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులందరూ అడుగుతారు, అయ్యా మేము చచ్చిపోతుంటే నీకు కొంచెమన్నా బాధ లేదా? అయినా అసలు తుఫాన్లో ఎవరన్నా పడుకుంటారా? నిద్ర పట్టిద్దా? కొన్ని పడవ ఏమన్నా తిన్నగుంటుందా? ఊగుతూ ఉంటుంది. ఊగుతూ ఉన్నా కూడా ఆయన నిద్రపోతుందంటే నటిస్తున్నాడా, నిద్రపోతున్నాడా? నటిస్తున్నాడు. ఏం చేస్తారు ఈ శిష్యులు అంటే, ఆయన సమయం ఇంకా రాలేదు, ఆ మరణం ఇంకా రాలేదు కాబట్టి ఆ సముద్రం ఆయన్నేమీ చెయ్యలేదు. ఇప్పుడు శిష్యుల్ని తిట్టాడా, పొగిడాడా? అరే నన్ను లేపి మీరు మంచి పని చేశారా అని తిట్టాడా, పొగిడాడా? నన్ను లేపబట్టి నేను ఇది ఆపాను, లేదంటే మనందరం చచ్చిపోయేవాడరా అని తిట్టాడా, పొగిడాడా? పొగిడాడంట. వెరీ గుడ్. అంటే ఇక్కడ గమనించండి, అంతకు మించి మనకు బుర్రలేదు. కరెక్ట్, అంతకు మించి మనకు బుర్రలేదు. ఆ విశ్వాసాన్ని మన జీవితంలో మనం వాడట్లేదు. ఆ విశ్వాసాన్ని మన జీవితంలో మనం వాడట్లేదు. అయ్యా నేను బాప్తిజం తీసుకున్నాను, మనకున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, నేను బాప్తిజము తీసుకున్నాను, అయిపోయింది, నా పని అయిపోయింది. పెట్టులోకి వెళ్తే నేను పరలోకం వెళ్ళిపోతాను. ఇంతవరకే నా నమ్మకం, నా విశ్వాసం. బతికున్నప్పుడు ఎలాగున్నాను అనేది నేను దేవునితో చూసుకోవట్లా, దేవుడితో సరిచూచుకోవట్లా. పెట్టిలోకి వెళ్ళాక పరలోకం గురించి ఆలోచిస్తున్నాం, కానీ పెట్టిలోకి వెళ్ళక ముందు నా ఈ 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఈ జీవితము నా దేవునితో ఎలాగుంది అన్న పరీక్ష మనలో లేదు. నిజమా అబద్ధమా? నిజమే. అది కూడా ఎందుకు, ఇక్కడ అప్పులు, బాధలు, కష్టాలన్నీ ఉన్నాయి. పరలోకం వెళ్తే అవన్నీ ఏమీ ఉండవు. అదేనా? పరలోకంలో ఏడుపులు ఉండవు, పెడబొబ్బులు ఉండవు, ఆడపడుచులు ఉండరు, అత్తలు ఉండరు, కోడళ్ళు ఉండరు. ఉంటారా? హింసించు వారు ఎవ్వరును ఉండరు. అస్సలు గ్రహించలేని విషయం ఏంటంటే, మీకు శరీరం ఉన్నప్పుడు ఎవడు తిడతాడు మిమ్మల్ని? తిడతాడు ఎవడన్నా? అంటే శరీరం ఉంది కాబట్టి అత్త, కోడలు, ఆడపడుచులు, వదినలు, భర్తలు, పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు ఎంతమంది ఉన్నారు. అసలు మీకు దేహమే లేనప్పుడు మీ గురించి ఎవరన్నా తిడతారా? మెడలో ₹1,00,00,000 నెక్లెస్ వేసుకుంటే ఎవరన్నా చూపెడతారా? ఎందుకు? మెడలేదు. అక్కడ బంగారు రోడ్లు ఏమున్నాయి? నడవడానికే కాళ్ళు లేవు. ఆత్మకు కాళ్ళు ఉన్నాయా? ఉన్నాయా? మరి ఏం చేసుకో నేను బంగారు రోడ్లు? ఇప్పుడు ఈ తోటలోకి నేను నడిచి రావడానికి నాకు రోడ్డు సిద్ధపరిచారు. ఈ రోడ్డు మీద నేను నడుచుకుంటూ వస్తా. అదే మార్గం లేదనుకోండి, మార్గం వెతుక్కోవాలి. ఇప్పుడు నేను మరణించిన తర్వాత అసలు నాకు శరీరమే లేదు, బంగారు రోడ్డు ఉంటే ఏంటి, వజ్రాల రోడ్డు ఉంటే ఏంటి? అంటే బతికున్నప్పుడు ఏం చేస్తామో చేయలేమో నాకు తెలియదు, కానీ చచ్చిపోతే అక్కడ ఏదో బంగారం ఉంటుంది. ఆ బంగారం మెడలో వేసుకోలేము, చేతికి వేసుకోలేము, కానీ అక్కడ బంగారం ఉంటుంది అంతే, అంతమించి ఏం చేయలేము. అది ఎందుకో కూడా తెలియదు. ఇప్పుడుందా రక్షణ? ఎందుకు వెళుతున్నామో పరలోకం తెలియనప్పుడు వెళ్ళి మాత్రం ఏం చేస్తాం? అంతే కదండి. ఏదైనా ఊరు షికారుకి వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము, ఏదైనా చూడడానికి వెళ్తామా, బస్ స్టాండ్లో దిగి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కేసి ఇక్కడికి వచ్చేస్తాం, నేను హైదరాబాద్ వెళ్ళాను అని. వెళ్ళినందుకు అక్కడ దేన్నో దాన్ని చూసి అనుభవించి భూమి మీదకి వచ్చాడు. దేవుడు కూడా అదే అంటున్నాడు, నేను నా భూమి మీదకి బిడ్డలను పంపించాను, ఆ బిడ్డలు భూమి మీద దాన్ని అనుభవించి రుచి చూసి తిరిగి మరలా నా యొద్దకు రావాలి అని దేవుడు మనలను పంపించినప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రభువా ఇక్కడికి వచ్చాను, కానీ నాకు అన్ని బాధలు, వేదనలు, శోధనలు తప్ప, కన్నీళ్లు, కష్టాలు తప్ప, అప్పులు, ఇబ్బందులు తప్ప నాకు ఇంకేమీ కనబడట్లేదు. అంటే దేవునికి ఏం చెప్తున్నానంటే, నా దగ్గర లేనిది ఇది ప్రభువా అని మాత్రమే నేను దేవునికి చెప్తున్నాను, కానీ ప్రభువా నీ యొద్ద నుండి నేను ఇది పొందుకున్నాను అని ఎప్పుడు చెప్పట్లా. కానీ ఇప్పుడు జక్కయ్య ఏం పొందుకున్నాడు? సంతోషంతో ఆయన్ని పొందుకున్నాడంట.
హల్లెలూయా. అని మనందరం ఏమంటాం, ధనవంతుడు సూది వెజ్యంలో దూరలేడు. అందుకే నాకు ధనం ఉండకూడదు ప్రభా. మళ్ళీ మన ప్రార్థన కూడా ఉంటుంది, ఒకవేళ డబ్బు ఎక్కువ వచ్చేస్తే నేను హెచ్చించి నేను నిన్ను దూషిస్తానేమో. అవునా కాదా? చేసామా చేయలేదా? చేసాం. మరి డబ్బు రావాలా వద్దా? డబ్బు రావద్దని నా నోటితో నేనే అన్నప్పుడు మరి నీకు ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే డబ్బు నా దగ్గరికి వస్తే మరి నేను దేవుణ్ణి తిట్టేటప్పుడు మరి జక్కయ్య ధనవంతుడు తిట్టాడా తీసుకున్నాడా? తిట్టలేదుగా. మరి నేను డబ్బులు వస్తే నేనెందుకు తిడతా? హల్లెలూయా. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ప్రభు మా నాన్నోటితోనే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఒకవేళ డబ్బు వస్తే నేను నిన్ను దూషిస్తానేమో, నన్ను మధ్యలో ఇలాగే ఉంచు. మరి దేవుడు నువ్వు ఇలాగే ఉంచమని అనుదినం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉంచుతాడు? నువ్వు అడిగిందే ఇస్తాడా, అడగని ఏమన్నా ఇస్తాడా? అంటే నీ నోటితోనే అడిగావు. ప్రభువా ఎక్కువైతే నేను నిన్ను దూషిస్తాను, తక్కువైతే నేను నిన్ను అయ్యా నాకేమీ లేదని తిడతాను. ఎక్కువ వద్దన్నావు, తక్కువ వద్దన్నావు, ఎక్కడ కావాలని అడిగావు? మధ్యలో ఉంచమని నువ్వే అడుగుతున్నావు. మరి మధ్యలో ఉన్నప్పుడు మరి దేవుడిని ఎందుకు తిడుతున్నావు? అవునా కాదా? మధ్యలో ఉంచమని నువ్వు అడిగినప్పుడు ప్రభువా నాకు వాడు 10 రూపాయలు కావాలంటే ఎవరో ఒకరు ఇవ్వాలని ఎదురు చూడాలి. ప్రభువా 100 రూపాయలు కావాలంటే ఎదురు చూడాలి. ఏదైనా కార్యం చేయాలంటే ఎదురు చూడాలి. ఈ చిన్న ప్లేస్లో మనం వాక్యం చెప్పుకోవాలంటే ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూడాలంటే దీనికి కారణం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నేను మధ్యలో ఉండడం వల్ల. అంటే నా నోటితో నేను శపించుకున్నప్పుడు ఆశీర్వాదం వస్తుందా? సామెతలు 8వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి. సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా. చూడండి, మన నోట్లో ఆస్తి కూడా రాట్లా, అట్లాగా అయిపోయాం. నన్ను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? మాకొద్దు ప్రభు అనేవాళ్ళు చేయొద్దండి. మాకు ఆస్తి వద్దు ప్రభు అన్నవాళ్ళు చేయొద్దండి. ఒక్కసారి ప్రార్థన చేస్తారు కదా, ప్రభు హెచ్చుగా అయితే చేసామా చేయలేదా? చేసాం. మరి ఇప్పుడు మీకు ఆస్తి వద్దు కదా, చెయ్యేస్తారేంటి? నిజమా అబద్ధమా? మరి 2 నాలుగుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? నేను వచ్చాక ముగ్గురు ప్రార్థన చేశారు. ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు ఒకటే గమనించా, ప్రభువా నా నోట్లో ప్రార్థనలో అంత తప్పు వస్తే నన్ను క్షమించు అన్నారు. ఒకవేళ ఏమైనా తప్పుగా ప్రార్థన చేసుంటే క్షమించు అన్నారు. మరి 2 నాలుకలతో చేస్తున్నప్పుడు తప్ప కాదా? ప్రభువా మధ్యలో ఉంచు అని మీరే అడుగుతున్నారు, ధనమొద్దు అని మీరే అడుగుతున్నారు, నా అప్పులు తీసే ప్రభువా అని మీరే అడుగుతున్నారు. ఏది ఇవ్వాలి ఇప్పుడు మీకు దేవుడు? తన్ను ప్రేమించి వారిని ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు ఆస్తిని తోసేసింది ఎవరు? ఎందుకు? నువ్వు ఆయన్ని ప్రేమించట్లేదు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు ప్రేమిస్తే నిన్ను ఎలా చేస్తాడంట? ప్రభువా నాకు ఆస్తి వస్తే నేను నిన్ను తోచేస్తాను, కొంచెం ఇటు వచ్చేస్తే మిమ్మల్ని కూడా చూస్తాను, మీరు నన్ను చూడడం కానీ నేను మిమ్మల్ని చూడడం ముఖ్యం, అటు వచ్చాను. అంటే దేవుడు ఇక్కడ దేనికోసం ఆసక్తుడై ఉన్నాడు? ఆస్తికర్తలుగా చేయడానికా, మిమ్మల్ని బేదలుగా ఉంచడానికా? కొన్ని దేవుడి దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఇస్తాడుగా. ఇంకోటి ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని వారి నిధి ఎక్కడదయ్య గారు? 1000 రూపాయలు ఉంటే కన్నా కష్టం. ఎంత ఉంటే? 1000 ఉంటే కన్నా కష్టం. ఇక్కడ ఏంటి? నిధులు అంట. ఇది ఎక్కడి నుంచి నేను అడగాలి, ఇది ఎక్కడి నుంచి నేను పొందుకోవాలి? అంటే దేవుడు ఇస్తాను అని చెప్పినా కూడా అపవాది ఏం చేస్తుందంట? నీ నోట్లో ఎక్కువ అడగొద్దు, ఎక్కువ అడిగితే ఒకవేళ నువ్వు దేవుణ్ణే తిడతావు అని
నీ ఆశీర్వాదాన్ని ఇప్పుడు ఎవరు దొంగిలించారు? అపవాది దొంగలిస్తున్నావు. మరి ఇక్కడ జ్ఞానం ఎవరికి లేదు? మనం చాలాసార్లు అంటాం, అయ్యా అవ్వే గనక ఈ మోసం చేయకపోతే నాకు ఈ కష్టం ఉండేదా? మరి ఎంత బైబిల్ చదువుతున్నా మనం ఎక్కడ మోసపోయాం? చాలా మంది ఎడతా అవ్వ కనుక ఆ రోజు ఆ తప్పు చేయకపోతే, సరే అవ్వ చేసిందండి, అవ్వ చేసిన దానికి ఒకటే వచ్చింది, మరణం. నువ్వు 70-80 ఏళ్ళు తర్వాత నీ జీవితంలోనికి మరణం అవ్వ ద్వారా కలిగింది. మరి మిగిలినవన్నీ ఈ జరిగిన ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ సంవత్సరాలన్నిట్లో మరి నా నోటితో దేవుడు ఇస్తాను అన్నప్పుడు నువ్వే నాకు ఇవ్వద్దు అంటే ఆశీర్వాదం వస్తుందా? ఇప్పుడు ఎవరిని మోసం చేశారు? అవ్వ మనల్ని మోసం చేసిందా, మనం అవ్వను మోసం చేస్తున్నామా? అవ్వ చేసిన దానివల్ల ఒకసారే శిక్ష, అది మరణం, ఏ బాధ లేదు, అయిపోయింది. కానీ మనల్ని మనం మోసపరుచుకుంటున్న స్థితిని బట్టి జీవితకాలము శిక్ష అనుభవిస్తున్నాం. హల్లెలూయా. 30 అంతులా 100 అంతులా? అమ్మ ఇక్కడ ఒక్క చోట నిలబడ్డారులే. అదే అందుకే అడిగా, గుర్తొచ్చి అడిగా. పోయినసారి నేనే చెప్పాను, ఇది చెప్పకుండా నేను ఎక్కడా వాక్యం చెప్పను. అందుకే వెళ్ళిన చోటల్లో ఒకసారి గుర్తు చేసుకుంటా, ఇక్కడ 30 గుర్తుందా 100 గుర్తుందా? 100 గుర్తుంది. వచ్చేయండి జక్కయ్య దగ్గరికి. వచ్చేయండి. జక్కయ్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, తిడుతున్నారు. ఏం తిడుతున్నారు? ముందు పైన తిడుతున్నాడు. ఏం తిడుతున్నారు? ఏమని అడుగుతున్నారు? ఇప్పుడు ఎవరెవరిని తిడుతున్నారు? యేసుక్రీస్తుని తిడుతున్నారు, జక్కయ్యని తిడుతున్నారు. జక్కయ్య ఏంటి? పాపి. ఈయనేంటి? దేవుడయ్యుండి పాపి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? దేవుడు కదా, పాపి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఎవరు తిడుతున్నారు? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తిడుతున్నారు. అంటే అందరూ యేసయ్యను వెంబడించే వాళ్ళే, కానీ ఎవరిని తిడుతున్నారు? యేసయ్యనే తిడుతున్నారు. అయ్యా ఎంతమంది పరిశుద్ధులు మేము ఆయన చుట్టూ ఉంటే ఈయనేంటి చెట్టెక్కిన పాపిని పిలుస్తున్నాడు? అందరం పరిశుద్ధులమే, కానీ పరిశుద్ధతే అందరూ తిడుతున్నప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నారు? ఇదిగో ప్రభువా, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనాను తీసుకొని ఎడల ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇతను ధనవంతుడు, చుట్టూ ఉన్నోళ్ళు ఏం తిట్టారు? ఇతడు పాపి, ఇతనింటికి వెళ్తున్నాడు ఏంటని తిట్టారు కదా. మరి పాపి అని తిట్టినప్పుడు మరి జక్కయ్య నిలవబడి నా ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాను అని చెప్పి ధైర్యంగా చెప్పాడు. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాను, ఒకవేళ అన్యాయంగా నేను ఎవరి దగ్గర తీసుకున్నా కూడా దాన్ని 4 గంటల మరలా తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తాను. మరి ఇప్పుడు తిట్టిన వాళ్ళు ఎంతమంది ఇచ్చారు? తిట్టిన వాళ్ళు ఎవరిని అక్కడ ఇచ్చారా? అంటే నోటిని వాడేశాను తిట్టడానికి. జక్కయ్య పాపాత్ముడు, యేసయ్య అంత గొప్పటోడు, జక్కయ్య ఇంటికి వెళ్ళడం ఏంటి? మరి ఆ పాపాన్ని తొలగించుకోవడానికి నా దగ్గర ఎంత ఆస్తిని కూడబెట్టాను, దీంట్లో సగం నేను ఇచ్చేయడానికి రెడీ. ఒకవేళ అన్యాయంగా నా దగ్గర తీసుకున్నామని ఎవరిని వచ్చి చెప్పినా నేను వాళ్ళకి మరలా 4 గంటలు పనిష్మెంట్ అమౌంట్ కూడా ఇస్తాను. మరి చుట్టూ నిలబడిన పరిశుద్ధులు ఎవరన్నా మేం కూడా ఇస్తాం అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. యేసయ్య యేసయ్య అంటున్నాను తప్ప, దేవుడు కావాలి దేవుడు కావాలి అంటున్నాను తప్ప, నిజంగా దేవుడు వస్తానంటే ఇవ్వడానికి నా హృదయము అంగీకరించడం లేదు. ఏం చేయడానికి? ఇవ్వటానికి అంగీకరించట్లేదు. ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతామో ఆశీర్వాదం వెంబడించడం మొదలుపెట్టి, కానీ ఎప్పుడైతే మనం ఇవ్వడం మానేస్తామో ఆశీర్వాదం కూడా వెనక్కి వెళ్ళిపోద్ది. ఇదే చెప్తే
చాలా మంది అనుకునే మాట ఏంటంటే పాస్టర్ గారికి డబ్బు మీద యావ ఎక్కువ, పాస్టర్ గారికి డబ్బు మీద యావ ఎక్కువ. ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్తా, కాకపోతే ఇది పాస్టర్ గారి కుటుంబాలను కూడా బాధపరిచిద్ది, అయినా కూడా మీకు చెప్తా. నయమాను కుష్ఠరోగే కదా, వెళ్ళి ఆ నదిలో మునిగి వచ్చిన తర్వాత ఆ శరీరం ఎలా మారిపోయింది? పసిపిల్లాడి శరీరంలా మారిపోయింది. అందరూ తెలుసు కదా, మారిపోయింది. మారిపోయిన తర్వాత గేహాజీ వెళ్ళి ఏం తీసుకున్నాడు? డబ్బులు తీసుకున్నాడు, అవునా కదా? మా పాస్టర్ గారు పిచ్చోడండి, మా పాస్టర్ గారికి ఏం తెలియదు, నువ్వు డబ్బులు ఇస్తానన్నా తీసుకోలేదు, నేను తెలియగలని, నా జ్ఞానం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకుంటాను, అదేదో నాకు ఇచ్చి పంపించండి అంటే నయమాన్ ఏం చేశాడు? 4 రాళ్ళు ఏం కర్మ, 2 సంచులే ఇస్తాను, ఆ సంచులు మోయడానికి 2 పనోళ్ళు కూడా నీ వెనకాల వస్తారు అని పనోళ్ళని ఇచ్చి, సంచులు ఇచ్చి, గుర్రాలు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఎలీషా అక్కడ కనబడేటప్పటికి ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీతో పాటు నా హృదయము రాలేదా? అంటే ఎలీషా హృదయం వెళ్ళినప్పుడు దేవుని హృదయం వెళ్ళదా? ఇప్పుడు నయమాన్ రోగం అప్పటిదాకా ఎక్కడుంది? ఎవరికి లేదు. ఎప్పుడైతే గేహాజీ దగ్గరికి వెళ్ళిందో ఈ నయమాన్ రోగం ఎవరిలోకి వెళ్ళిపోయింది? గేహాజీలోకి వెళ్ళిపోయింది, అవునా కదా? తీయండి, ఆ వచనం ఎక్కడుంది తీయండి, నాకు కొంచెం రెఫరెన్స్ హెల్ప్ చేయండి. అది 2 రాజులు 4వ అధ్యాయమా, 5వ అధ్యాయము 27వ వచనం, 26, 27 వచనాలు. 2 రాజులు 5వ అధ్యాయము 26, 27 వచనాలు. అప్పుడు ఎలీషా నా మనసు చదవండి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎవరెవరికి వచ్చింది? నయమాను కుటుంబము, నయమాను సంతతి అందరికి వచ్చిందా? నయమాను ఒక్కడికే వచ్చిందా? ఇప్పుడు నయమానుకు ఉందా పోయిందా? నయమాను కుస్తుందా పోయిందా? ఎవరికి వచ్చింది అది? అంటే ఎప్పుడైతే నయమాన్ ఇచ్చాడో అది ఎక్కడికి వెళ్ళింది? గేహాజీ దగ్గరికి వెళ్ళింది, అవునా కాదా? నయమాన్ ఇచ్చింది గేహాజీ దగ్గరికి వెళ్ళింది. ఎలీషా తీసుకున్నాడా? తీసుకున్నాడా? ఎలీషాకి డబ్బులు అంటే ఆశ లేదా? 4 చర్చిలు కట్టించుకోవచ్చుగా. తీసుకున్నాడు ఎలీషా? కానీ ఎవరు ఎగబడ్డారు? గేహాజీ ఎగబడ్డాడు. అతనితో ఆగిపోయిందా? నడుస్తూనే ఉందా? చూడండి, ఆ వచనం చూడండి. సర్వకాలము. ఎంతకాలం అంటే గెహాజీ ఒక్క స్థితికి నయమాన్లో ఉన్నా కూడా ఆ నయమాన్తో అది అంతరించిపోయేదేమో. కానీ ఎప్పుడైతే నయమాన్ నుంచి డబ్బు గెహాజీ చేతిలోకి వెళ్ళిందో ఆ వ్యాధి కూడా ఎక్కడికి వచ్చింది? అందుకే దైవజనులు కూడా కానుకలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, దైవజనులు. ఎందుకంటే ఇక్కడి నుంచి వాక్యం చెప్పడం అంటే, పాస్టర్ గారు చాలా మంది ఏంటంటే, నేను చాలాసార్లు విన్నమాట, అయ్యా ఓ సంఘంలోంచి ఒక అతను బయటికి వెళ్ళి ఆయన 10 మంది పెట్టి మా సంఘంలోంచి అతన్ని తీసుకెళ్ళాడు అన్న మాట వింటాం. మా సంఘాన్ని 2 ముక్కలు చేశాడు, 3 ముక్కలు చేశాడు అని వింటాం. కానీ ఒక 10 మంది కుదిరితే నేను పోషింపబడతాను అనుకున్నప్పుడు ఆ 10 మంది కుటుంబాల నిమిత్తము సమాధానం చెప్పవలసిన వ్యక్తి ఆ యాజకుడు మాత్రమే. హల్లెలూయా.
చాలా చిన్న పని కాదండి. ఇక్కడ నుంచున్నాను అంటే ఇక్కడ ఇన్ని కుటుంబాలు ఉన్నాయో, ఈ కుటుంబాలందరికీ నేను వాక్యం చెప్పానో, ఎలా బలపరిచానో, ఎలా స్వస్థపరిచానో, ఎలా వారికి దీవెనలు ఇచ్చానో, ఎటువంటి జ్ఞానం వారికి దయచేశానో, ఇవన్నీ నేను సమాధానం ఎక్కడ చెప్పాలి? చాలా మంది అయ్యా సంఘానికి డబ్బులు వచ్చేసినాయి, పాస్టర్ గారు 4 ఇళ్ళు కొన్నారు, 4 కార్లు కొన్నారు. వెనక నొప్పులు మీకు ఏమైనా కనపడతాయా? గ్యాజీ నొప్పులు ఎవరికైనా కనపడతాయా? ప్రతి ఒక్కరికి ఉన్నది ఇదేంటంటే డబ్బులు ఇచ్చేస్తున్నాం. మేము ఇవ్వబట్టే పాస్టర్ గారు ధనవంతుడయ్యాడు. అయ్యా చిన్న సంచి పట్టుకుని వచ్చాడండి, ఇవాళ కారులో తిరుగుతున్నాడు అంటావా? అనట్లేదు. జాగ్రత్తగా గమనించండి. ఇన్ని కుటుంబాలకు దేవుని దగ్గర, మీ కుటుంబానికి మీరు చెప్పుకుంటే సరిపోద్ది, కానీ ఇక్కడ సేవకుడిగా, దేవుని సేవకుడిగా ఎప్పుడైతే నిలబడ్డాడో ఆ వ్యక్తి ఆ సంఘం మొత్తం నిమిత్తము దేవునికి లెక్క చెప్పాల్సిందే. అందుకే కానుక కూడా దేవుడు అంటాడు, అయ్యా మీ కానుకలు ఇక్కడ పాస్ అయినా సరే ఆయన ఇవ్వాల్సిందే. అయ్యా నా కుటుంబం కష్టంలో ఉందని ఆయన తప్పించుకోవడానికి లేదు. ఇక్కడ నిలబడి చెప్తున్నా, నేను తప్పించుకోవడానికి లేదు. దేవునికి ఇవ్వాల్సిందే. అంటే సిద్ధపరిచిన దాన్ని మనమేమనుకుంటామంటే, అమ్మో బయటకు తీస్తే ఖర్చు అయిపోద్దేమో, పాస్టర్ గారికి ఇస్తే నాకేమొస్తుంది, ఆయన ఆల్రెడీ ఉన్నాడుగా, ఆయన పిల్లలు బాగా సెటిల్ అయ్యారుగా, నాది ఎందుకు ఇవ్వాలి? జాగ్రత్త గమనించండి. నువ్వు ఇస్తుంది సేవకుడికో సంఘానికో కాదు, దేవునికి. హల్లెలూయా. సేవకో సంఘానికి కాదు. ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం మొదలు పెడతావో ఆశీర్వాదం నిన్ను వెంబడించడం మొదలు పెట్టింది. నయమానికి మళ్ళీ వచ్చిందని ఏమన్నా చదివామా? కానీ గెహాజీకి ఎంతకాలం? సర్వకాలము, బిడ్డలకి, చుట్టాలకి, అందరికీ. అంటే పాస్టర్ చేయడం అంటే జోక్ కాదు. చాలా మంది అయ్యా బైబిల్ కాలేజ్ 90 days బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ పెట్టేసి 10 మంది కుటుంబాలను చేసేసుకుంటే వాళ్ళ పరిస్థితి తర్వాత ఎంత భయంకరంగా ఉంటుందంటే, జీవం కలిగిన వాక్యం చెప్పి వాళ్ళ సమృద్ధిలో నడిపిస్తే అతనికంటే ఐశ్వర్యవంతుడు ఎవరు ఉండరు. కానీ వారికి జీవము ఇవ్వలేనప్పుడు, సమృద్ధిలు ఇవ్వలేనప్పుడు, బలాన్ని ఇవ్వలేనప్పుడు, వాక్యం కలిగిన దాన్ని చెప్పలేనప్పుడు ఆ వ్యక్తి కుటుంబము, ఈ 10 కుటుంబాలకు ఆయనే సమాధానకర్త అయి ఉన్నాడు దేవుని ముందు. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. దేవుడు మోషేని తిట్టాడా తిట్టలేదా? మోషే చివరి కోపంతో ఏం చేశాడు? వీళ్ళందరినీ ఏం చేసుకోనేనని ఆ బండనే కర్ర పెట్టి కొట్టాడు. అంటే దేవుడికి మోషేకి ఏమైనా జరిగిందా? కానీ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలు జనాంగం మీద ఉన్న కోపం ఎవరిని కొట్టేదాకా దారి తీసింది? బండైనా క్రీస్తుని కొట్టేదాకా దారి తీసింది. నేను సేవకుడిని అయిపోతా, దేవునికి ఇచ్చేసుకుంటా. యథార్థంగా దేవుడు నీతో మాట్లాడు. అందుకే యెహోషువ అంటాడు, నువ్వు నాతో రానిదే నేను వీళ్ళను ముందుండి నడిపించను. చక్కగా అంతమంది వస్తే ప్రథమ కానుక నీకేగా, అవునా కదా? ప్రథమ కానుక నీకే కదా. రోజు దేవుడు ముందుకెళ్ళి నిలబడేది నువ్వే కదా. గమనించండి. దేవుని యాజకునిగా నిలబడాలంటే 10 కుటుంబాలు దొరికినాయి, అమ్మయ్య నా లైఫ్ హ్యాపీ సెటిల్ అయింది ఎప్పుడు అనుకో. అందుకే తిమోతికి చెప్తాడయ్యా, దీంట్లో సాధ్యమైతే ఏదైనా పని చేసుకోగాని పరిచర్యలోకి రావద్దు. ఎవరు ఏ హృదయంతో విత్తుతారో తెలియదు. అవన్నీ భరించాల్సింది ఎవరు? నువ్వే, యాజకుడే. చాలా మందికి ఇవ్వాలంటే ఎంత బాధ వస్తుందంటే, అమ్మో ఇస్తే ఎలాగా. దేవుడు అంటున్నాడు, ఇస్తే మీరు ఆశీర్వదింపబడుతున్నారు. ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? ఇచ్చాడా దాచుకున్నాడా? డబ్బు చేదా పోను ఉంది. యేసయ్య ఏమని రానన్నాడా? వస్తా అన్నాడుగా, సంతోషంగా తీసుకెళ్ళాడుగా. అయినా కూడా ఎందుకు ఇస్తా అన్నాడు? ఎప్పుడైతే యేసయ్యను ఆయన ఆహ్వానించాడో ఆయనలో ఉన్నాయి బయటికి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఆయనలో ఉన్నాయి బయటికి వెళ్ళిపోయినాయి.
ఈ ధనమే నాకు అడ్డుగా ఉండొచ్చేమో, ఈ ఐశ్వర్యము నాకు అడ్డుగా ఉండొచ్చేమో, నా దేవుడు నన్ను పిలిచాడు, ఆ పిలిచిన పిలిపే చాలు, ఈ జీవితము నేను స్థిరపరచబడతాను. అయ్యా తీసేసుకోండి, ఇక నాకు డబ్బు అవసరంలా. ఇప్పుడు దేని మీద ఎగుటొచ్చింది? డబ్బు మీద ఎగుటొచ్చింది. ఏం చేసుకొని నాకు యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఈ డబ్బు మీద ఏమొచ్చింది? ఎగుటొచ్చింది, విరక్తి వచ్చింది. నాకొద్దు, తీసుకో, ఇంకో 4 రెట్లు కావాలా? తీసుకోండి, ఇచ్చేస్తాను. అన్యాయంగా తీసుకున్నానేమో, తీసేసుకోండి. చూడండి తర్వాత. పిలిచినప్పుడు ఏమన్నాడు? జక్కయ్య కిందకి దిగు. ఇప్పుడు ఏమంటున్నాడు? అదేంటి పిలుపు ఎందుకు మారింది? పిలుపు ఎందుకు మారిందండి? పాపిగా ఉన్నప్పుడు పిలిచాడు. ఎప్పుడైతే ఇతను ఇవ్వడానికి సిద్ధపడ్డాడో ఏమైపోయాడు? అబ్రహాము కుమారుడైపోయాడు. జక్కయ్య అన్నాడా? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంటే ఆశీర్వాదం ఎలా మారిపోయింది? క్షణమాత్రంలో జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నాను అన్న ఒక్క మాట, సంతోషంగా ఆయన చేర్చుకున్న ఒక్క మాట ఎన్ని కుటుంబాలను మార్చిందో జాగ్రత్త గమనించండి. అంటే డబ్బులు వాళ్ళందరికీ ఇచ్చాడుగా, ఆ కుటుంబాలని ఆశీర్వదింపడినట్టేగా. క్షణమాత్రం. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఏమొచ్చింది? మన ఇంట్లో ఎంతమందికి వచ్చింది? రక్షణ అంటే వైట్ అండ్ వైటా? రక్షణ చాలా మంది ఏంటంటే నేను వైట్ అండ్ వైట్ వేసుకున్నాను, ఐఎమ్ హోలీ. మరి చుట్టూ అంతమందిని తోసేసి ఎప్పుడైతే జక్కయ్యను పిలుచుకున్నాడో, జక్కయ్య ఎప్పుడైతే ఉన్నదంతా వదిలేశాడో, ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ ఇంట్లోనికి ఏమొచ్చిందంట? మరి డబ్బుంటే అన్నీ వస్తాదిగా. డబ్బుంటే అన్నీ వస్తాయి కదా. నిజంగా జక్కయ్య ఆపాలనుకుంటే రోడ్డు మీద వెళ్తుంటే యేసయ్యని ఆపి ఇంట్లోకి పిలవచ్చా లేదా? అయ్యా ఇక్కడ ఉన్న ధనవంతుడిని నేను ఆపితే అందరూ ఆగుతారు, నాకు భయపడతారని రోడ్డు మీద నిలబడి పిలవచ్చు. కానీ జక్కయ్య ఏం చేశాడు? తన ఆసక్తిని దేవుని ముందు కనపరిచాడు. అయ్యా నా ఇంటికి రా, నా ఇంట్లో రక్షణ లేదు, నా ఇంట్లో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని చెప్పుకున్నాడా? తన ఆసక్తిని కనపరిచాడు. ఎలాగా? నాకు దర్పం ఉంది, అధికారం ఉందని చెప్పడం కాదు, చెట్టెక్కి తన ఆసక్తిని కనపరిచాడు. ఇక్కడ మనలో లేనిది ఇబ్బంది కలిగించేది ఏంటంటే ఆసక్తి. దేవుడితో నాకు సంబంధం ఎంతవరకు అంటే, ప్రభువా ఈ సమస్య తీరింది, ఈ బాధ తీరింది, ఈ కష్టం తీరింది, దీన్ని తీర్చు అన్న వరకు వెళ్తున్నాం. కానీ ఆసక్తులమై దేవుని దగ్గరికి మనము వెళ్ళడం లేదు. మరి ఆసక్తితో వెళ్ళినప్పుడు రక్షణ వచ్చిద్దా? వైట్ అండ్ వైట్ని ఒకటే మాట అంటాడు, సున్నం కొట్టిన తెల్ల సమాధులారా. ఏం కావాలి నీకు? రక్షణ కావాలి. ఎవరిచ్చేది కావాలి? నేను వెళ్ళి యోర్దాన్లో మునిగితే రక్షణ వచ్చేస్తుందా? అంటే ఎప్పుడైతే నా స్థితిని నేను మార్చుకోవడానికి సిద్ధపడ్డానో, ఎప్పుడైతే ఇవ్వడానికి నా హృదయం వెనకడుగు వేయలేదో, ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. తర్వాత ఏమంటున్నాడు చూద్దాము. ఒక్క నిమిషం. ఎవరినంట? నశించిన దానినా నశించు దానినా? నశించిన దాని. అంటే ఇప్పుడు జక్కయ్యలో ఏం కనపడింది దేవునికి? నశించినది కనపడింది. హల్లెలూయా. డబ్బుతో అతను విసిగెత్తిపోయాడు, విరక్తి చెందాడు, కుటుంబంలో సమాధానం లేదు. ప్రభువా నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియట్లేదు అంటే ఇప్పుడు అతనిలో దేవుడు చూసింది ఏంటి? నశించిపోయాడు అతను. మనం ఏం చేస్తామంటే, అయ్యా మా దేవుడు గొప్పోడు, మీరు రండి అని మత మార్పిళ్ళు అని వాళ్ళు మన మీద ఇది పులుపుతున్నారు. కానీ నశించిపోతే దేవుడే మనలోనికి వారిని ఆహ్వానిస్తాడు.
చుట్టూ జనాలు ఉన్నారా లేదా? కానీ జక్కయ్యని ఎందుకు పిలుచుకున్నాడు? నశించిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు నశించిన టెగ్గేయకుండా ఇక్కడ మామిడి చెట్టు ఏమన్నా వచ్చిందా? వచ్చిందా? నశించి మరలా దాంట్లో నుంచి మొక్క వస్తే తప్ప ఈ చెట్టురా. దేవుడు కూడా అదే అంటాడు, అయ్యా మీరు ఎంతమందిగా సంఘం చేరడం వల్ల నాకు ఉపయోగం లేదు, కానీ నశించు వారిని వెదకి రక్షించడానికి మాత్రమే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. కానీ మనమేమంటున్నాం? ప్రభువా, నశించిన స్థితిలో మేము లేము, మేము మధ్యలో ఉన్నాము. డబ్బులు ఎక్కువ వచ్చినా మాకు వద్దంటాం, డబ్బులు లేకపోయినా మేము చాలదంటాం. మరి ఎవరిని ఆశీర్వదించాలి దేవుడు? హల్లెలూయా. నిజమా అబద్ధమా? డబ్బులు ఎక్కువ వస్తే దూషిస్తానేమో ప్రభా, ఏ అన్ని చుట్టూ అప్పులే. మళ్ళీ డైలాగ్ ఒకటి, నా కాంపిటీషన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్.